హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ది యోగేశ్వర్ తుంగన. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. తెలుగు సినిమాలోకి వద్దాం అనుకున్న వాళ్ళు, తెలుగు సినిమా పీపుల్కి కానీ ఆయన మాట కానీ పాట కానీ తెలియని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. ఈ వీడియో జీవితాన్ని ఎంతో అర్థం చేసుకున్న మనిషి గురించి. ఆయన కంటే గొప్పగా ఎవరు అర్థం చేసుకోలేరేమో అని నా ఫీలింగ్. నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా, ఇంత భావోద్వేగం చూపిస్తానంటే ఆయనంటే బేసికలీ ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్. జస్ట్ ఐ మీన్ మై స్ట్రగ్లింగ్ డేస్. నేను ఒక తెలిసినప్పటి నుంచి శాస్త్రి గారు పాటలు వినటం కావచ్చు, శాస్త్రి గారు పోయిటరీ కావచ్చు. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. అది ఆయన నిజంగా ఆయన సినిమా కవి అవ్వటం మూలంగా ఆయన దురదృష్టం, మన అదృష్టం. సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడకుండా ఒక తెలుగు పాటని, తెలుగు మాటని డిఫైన్ చేయలేం, తెలుగు సినిమాని కూడా డిఫైన్ చేయలేము అన్న ఫీల్. సినిమా అనేది ఎంత గొప్పదో, తెలుగు మాట, తెలుగు పాటలో ఎంత భావోద్వేగం ఉంటుందని ఆయన తప్ప ఎవరు గొప్పగా రచించలేరు. నాకు ఎప్పుడు ఒక బాధ ఉండేది, అరే ఆయన కలవలేకపోయిన లైఫ్లో అన్ని కలిసి ఉంటే బాగుండేది. ఒక 3000 సాంగ్స్ని ఆయన కలం చెక్కిందంటే ఆయన ఎంత గొప్ప మనిషి అంటారు. జీవితాన్ని ఎంత అర్థం చేసుకుని ఉంటే, ఆయన పాటల్లో, మాటల్లో ఎంత అర్థం ఉంటుంటే మేమందరం ఇన్స్పైర్ అయ్యి ఉంటాం. ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఇన్స్పైర్ చేయగలరు. నాలాంటి ఒక కుర్రోడిని, అవనిగడ్డలో ఉండే ఒక కుర్రోడిని ఇన్స్పైర్ చేయగలరు. కల్ట్ ఓషోలు, నీషేలుని దాటిన కల్ట్ ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయగలరు. ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలరు. ఆయనలో ఒక నాకు ఫేవరెట్ పిక్స్ ఉన్నాయి ఆయన పాటల్లో. సిరివెన్నెల నుంచి స్టార్ట్ చేసి శ్యామ్ సింగ్ రాయ్లో సిరివెన్నెల పాట వరకు ఆయన జర్నీ, ఆయన లైఫ్ కానీ మనకెంతో ఇన్స్పిరేషన్. ప్రాగ్దిశ వేణిల పైన దినకర మయూక్క తంత్రాల పైన అని రాశారు. తరలి రాధ తనే వసంతం దనికి రాని వనాల కోసం అని రాశారు. అలాగే కుర్రకారులతో బోటని పాట ఉంది, మేటని ఆట ఉందని ఎంతో గొప్పగా చెప్పారు. జామురాత్రి జాబిలమ్మ బల్లపంపట్టి బామవాళ్ళు అని ఎంత గొప్పగా ఆయన లిఖించారు. అలాగే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, మారదు లోకం మారదు కాలం అని ఎంతో రివల్యూషనరీ థాట్స్ he produced from his lyric writing. అలాగే నాకు ఎంతో ఇష్టమైన పాట ఫ్రమ్ మురారి, ఎక్కడ ఉందో తారక అని రాశారు. అలాగే ద గ్రేట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసే పాట, కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుంది, పాత బస్తీలోని ఈ పానీపూరిని రుచి చూడని జన్మెద్దుకురు, సొమ్ము పిలవగలదా చల్లని వెన్నెలని, ఎంతవాడు కానీ ఎంత ఉన్నా కానీ కొనగలడా అమ్మ ప్రేమని. ఇంత గొప్పగా ఎవరు రాయలేరేమో నా ఫీలింగ్. అలాగే గమ్యంలో ఎంతవరకు ఎందువరకు అని రాశారు. అలాగే ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నేను నువ్వే వెతుక్కుని పలకరించుకోవా అని రాశారు. అలాగే సీతమ్మ వాకిట్లో చూసుకుంటే మరీ అంతగా అని రాశారు. అలాగే చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే కదా ఉగాదని అంటామని రాశారు. ఇలాంటి మాటలు మనం నిజ రూపంలో వాడుకుని సినిమా పాటకు తీసుకొచ్చి రాసేశారు ఆయన. జల్సా నుంచి చెలోరులో రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఇప్పుడు సొంత ముఖం అని రాశారు. ఎన్నో పాటలు రాశారు. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ రాశారు ఫ్రమ్ జాను ఫిలిం. అలాగే ఒక ప్రతి మనిషి ట్రావెల్ చేయాలి,
ఆ ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఎలా రాస్తారు ఆయన. త్రివిక్రమ్ గారు చెప్పారు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడని. ఆయన రాత్రే పాటలు రాసేవాళ్ళు. ఆయన ఆయన చనిపోయే ముందర కూడా అజ్ఞాతవాసం నుంచి కానీ, డిస్కో రాజా గురించి కానీ, అలా వైకుంఠపురం గురించి కానీ, ఆయన ఒక లవ్ సాంగ్స్ మెలోడీస్ ఫ్రమ్ ఈ క్రియేటెడ్ మెలోడీస్ ఫ్రమ్ గాలివాలుగా ఓ గులాబీ వాలి అని రాశారు. నువ్వు నాతో ఏమన్నావు అని రాశారు. మల్లెల మాసమ్మ మంజుల హాసమ్మ అని సామాజిక వర్గం అనే పాట రాశారు. త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాశారు. ఇట్లా ఎన్నో 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 పాటలు రాశారు. నాకు లక్కీ భాస్కర్ సినిమాలో ఒక వెంకటలూరి అన్న డైలాగ్ రాశాడు, ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదని జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేం కదా. ఇలాంటి వర్డ్సే సంతోషం సగం బలంలో సాంగ్లో నేను విన్నట్టు నాకు గుర్తొస్తాయి. నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారు ఈరోజు మన మధ్య లేరని అందరూ ఫీల్ అవుతున్నారు. కానీ ఆయన పాట రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు. అలాగే మన మన తలలో దురద పుడితే గోక్కుంటకి దువ్వనుంది, కానీ మన గుండెకి దురద పుడితే సీతారామ శాస్త్రి గారి పాట ఒకటే ఉంది. శాస్త్రి గారు, ఐ ఓ మై లైఫ్ టు యూ. అండ్ ఇలాంటి ఎంతో ఇన్స్పైర్ చేసిన నన్ను, ఇలాంటి పాటలతో ఇన్స్పైర్ చేసిన నన్ను ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ.